శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 1:4:26 मुरली। मीठे बच्चे, बाप जो है जैसा है तुम बच्चों में भी नंबरवार पहचानते हैं। अगर सब पहचान ले तो बहुत भीड़ मच जाए। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాబా ఎవరో ఎలాంటి వారో పిల్లల్లో కూడా నంబర్ వారుగానే గుర్తిస్తారు. ఒకవేళ అందరూ గుర్తించినట్లయితే ఇక్కడ చాలా గుంపు తయారవుతుంది అంటున్నారు. పిల్లల్లో కూడా నంబర్ వారుగా గుర్తిస్తారు. ప్రశ్న, చారో ఓర్ ప్రత్యక్షత కా ఆవాజ్ కబ్ ఫైలేగా? నలువైపులా ప్రత్యక్షత యొక్క పిలుపులు ఎప్పుడు, అంటే ప్రత్యక్షత అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అని. आंसर, जब मनुष्यों को पता पड़ेगा कि स्वयं भगवान इस पुरानी दुनिया का विनाश करा के नई दुनिया స్థాపన करने आए हैं. ఎప్పుడైతే మనుషులకు తెలుస్తుందో స్వయం భగవంతుడి పాత ప్రపంచం వినాశనం చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయించడానికి వచ్చారు. 2, हम सबकी सद्गति करने वाला बाप हमें भक्ति का फल देने आया है. మా అందరికీ సద్గతినిచ్చే బాబా మాకు భక్తి ఫలాన్ని ఇవ్వటానికి వచ్చారు. ఈ నిశ్చయమైందనుకోండి, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. నలువైపుల అలజడి వచ్చేస్తుంది. గీత హే జో పియాకే సాత్ హే, ఎవరైతే ప్రియునితోడు ఉంటారో వారి కోసం వర్షం కురుస్తూనే ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి. बच्चों ने गीत की 2 लाइन सुनी, जो पिया के साथ है. पिया कौन है? दुनिया नहीं जानती, भल ढेर बच्चे हैं उनमें भी बहुत है जो नहीं जानते हैं कि किस प्रकार से बाप को याद करना चाहिए और याद करने नहीं आता. మరి ఎవరైతే ప్రియునితోడు ఉంటారో, అంటే ఎవరు వర్షం కురుస్తుంది, ఎవరి తోడు ఉన్నప్పుడు వర్షం కురుస్తుంది? మరి బాబా అనేది అందరికీ అర్థం కాదు అంటున్నారు. బాబా జ్ఞానం వింటారు కానీ అరే బాబా తోడున్నప్పుడు ఏ వర్షం కురుస్తుంది, ప్రియుడంటే ఎవరు, ఆత్మలందరికీ ప్రియమైన వారు ఎవరు, ఈ విషయాలు అందరికీ తెలియవు. బాబా పిల్లలైన వాళ్ళకు కూడా కొందరికి తెలియదు. ఎప్పుడైతే నేను బాబా తోడుంటానో నా పైన జ్ఞానవర్షం కురుస్తూనే ఉంటుంది అనేది కూడా అర్థం కాదు కొందరికి అంటున్నారు. జ్ఞాపకం చేయడమే రాదు అంటున్నారు. గడి గడి భూల్ జాతే హే, కాస్త కోస్తా వచ్చింది కూడా గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. బాబా ఏమంటారు, పిల్లలు ఫస్ట్ మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి. నేను దేహాన్ని కాదు ఆత్మను. ఆత్మ బిందువు, అందరు ఆత్మల బిందువు, తండ్రి కూడా బాబా కూడా బిందువు. బాబా జ్ఞానసాగరుడు. ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేసేటువంటి ప్రాక్టీస్ అయిపోవాలి. జో నిరంతర యాద టెహర్ జాయ్, బాబా జ్ఞాపకం చేస్తూ చేస్తూ అలా నిరంతరం జ్ఞాపకంలో ఉండడం కూడా అలవాటు అయిపోవాలి. కొంచెం కొంచెం నిలుస్తూ చివరికి నిరంతరం నిలిచిపోవాలి. లాస్ట్కి వచ్చేసరికి అలా నిరంతరం నిలిచిపోతుంది. నేను ఆత్మను. శరీరంతో శరీరం ఉండదని కాదు, శరీరం ఉన్నా కానీ శరీరాన్ని అనే ఫీలింగ్ రాదు. నేను ఆత్మని. ఇది జ్ఞానం బుద్ధిలో గుర్తుపెట్టుకోవాలి. బాబా కా డైరెక్షన్ మిలా హువా హై, జో మే జో హూ ఉస్ రూప్ సే కోయి విర్లా యాద్ కర్తే హై. నేను ఎవరిని, ఎలాంటి వారిని, ఎవరో కొద్దిమంది పిల్లలే కరెక్ట్గా జ్ఞాపకం చేస్తున్నారంట. మరి మిగిలిన వాళ్ళు దేహాభిమానంలో ఉండి కరెక్ట్గా జ్ఞాపకము చేయట్లేదు అంటున్నారు బాబా. కాబట్టి కోయి కో భీ జబ్ తక్ బాప్ కా పరిచయ నహీ దియా తబ్ తక్ కుచ్ భీ సమజ్ నహీ సక్తే. అలాగే ఎవరైనా జ్ఞాపకం చేయాలి బాబాని, వాళ్ళ భాగ్యం తయారు చేసుకోవాలి అనుకున్నారనుకోండి, వాళ్ళు జ్ఞాపకం చేయాలంటే బాబా పరిచయం ఇవ్వాలిగా ముందు. బాబా పరిచయం లేకుండానే వాళ్ళకి యోగం కుదిరిపోతుందా? కుదరదు. పహలే తో ఉన్హోంకో తో యహ్ మాలూమ్ పడే కి వా నిరాకార్ హమారా బాప్ హై. ఫస్ట్ తెలియాలి కదా, నిరాకారుడే మా తండ్రి, గీతా భగవంతుడు వారే, సర్వుల సద్గతి దాత వారే. ఈ సమయంలో సద్గతి కర్నేకా పార్ట్ బజా రహే హే. సద్గతినిచ్చే పాత్ర ఇప్పుడు వహిస్తున్నారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా నిశ్చయ బుద్ధితో వినాలి. ఇంతమంది సాధువులు, సన్యాసులు మొదలైనటువంటి వారు ఉన్నారు. సబ్ 1 సెకండ్ మే ఆ జాయే, భారత్ మే బడా హంగామా మచ్ జాయే. అందరూ ఒకవేళ ఈ విషయం అర్థమైందనుకోండి, సాధువులు, సన్యాసులు అందరూ వచ్చేస్తారు భగవంతుడు వచ్చారని తెలిస్తే. ఎందుకంటే వాళ్ళు చేసే సాధన అంతా భగవంతుడి కోసమే చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో పెద్ద హంగామా జరిగిపోతుంది. ప్రపంచమే వినాశనం అవ్వబోతుంది. ఫస్ట్ బాబా వచ్చారు, ప్రపంచం వినాశనం అవుతుంది అని నిశ్చయమైందనుకోండి, అప్పుడు ఎంత పెద్ద క్యూ కడతారు?
బాబా అంటున్నారు మౌంట్ ఆబీ నుండి బాంబే వరకు క్యూ కడతారు అంటున్నారు బాబా. కానీ అంత తొందరగా నిశ్చయం అనేది జరగదు కదా. మీకు తెలుసు వినాశనం అయితే జరిగేదే ఉంది అని. మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, బాబాను గుర్తించిన వాళ్ళు గుర్తిస్తారు. మరి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరి దగ్గర క్యూ కడతారు? మీ దగ్గరే క్యూ కడతారు కదా. బాబా పిల్లలు ఎవరైతే గుర్తించారో మరి వాళ్ళ దగ్గరే క్యూ కడతారు. వీళ్ళ దగ్గర అన్నా ఎంతో కొంత తీసుకోవచ్చు అని. యా సబ్ ఘోర నిద్ర మీ సోయే హీ రహతే హే. ఘోరమైన నిద్రలో నిద్రపోతున్నారు. అంతిమ సమయంలో మీ ప్రభావము పడుతుంది. ఇదేమీ చిన్న విషయము కాదు. నిశ్చయం అవడం అంటే మరి గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడు. ఎవరు గీత వినిపించింది? కల్పపూర్వం పరమాత్మ శివుడు వచ్చి గీత వినిపిస్తే అది తర్వాత పుస్తకాల్లో రాశారు అని. ఈ ప్రసిద్ధ హోజాయి, ఈ గ్రంథాలు ఇవన్నీ రాశారు, ఇవన్నీ ప్రసిద్ధం అయిపోవాలి. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడు మొత్తం భారతదేశంలో వ్యాపించాలి. ఇప్పుడు మీరు ఒకళ్ళకి చెప్తే రెండో వాళ్ళు అంటారు, ఒకళ్ళకి అర్థమైంది అనుకోండి, అవును వీళ్ళు చెప్పేది రైటే అన్నారనుకోండి, రెండో వాళ్ళు ఏమంటారంట, వీళ్ళకి బ్రహ్మకుమారిలు జాదు పట్టుకుంది, ఏదో మంత్రం వేసేసారు వాళ్ళు అంటారంట. అరే జ్ఞానం చెప్పి అర్థం చేయించినా వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా ఏమంటారు, అసలు ఎలా చెప్తున్నారో చూడండి, ఏదో జాదు పట్టుకుంది అంటారంట. ఏ ఝాడ్ బహుత్ ధీరే ధీరే బడనా హై. వాళ్ళకు భయపడి ఇంకొకరు రారు. అందుకని బాబా అంటున్నారు ఒకేసారి చాలా పూలు ఆకులు వచ్చేవి ఇక్కడ, ఒక్కటి 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 అలా పెరుగుతూ ఉంటుంది అంతే. నెమ్మది నెమ్మదిగా వృద్ధి అవుతుంది అంటున్నారు. ఇంకొంచెం టైం అనేది ఉంది. తో ఫిర్ భీ పురుషార్థ కర్నే మే హర్జా నహీ హై. బాబా అంటున్నారు పురుషార్థం చేయడంలో మరి ఇప్పుడు కూడా టైం అనేది ఉన్నది అంటున్నారు. తుమ్ బడే బడే లోగోం కో సమఝాతే హో పరంతు వే కుచ్ భీ సమస్తే థోడీ హీ హై. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పండి అంటారు, పిల్లలు చెప్తారు. కొంతమంది అర్థం చేసుకొని కూడా చేసుకోరు. బచ్చోं में भी कई इस నాలెడ్జ్ को समझते ही नहीं है. అసలు ఫస్ట్ కొంతమంది పిల్లలకు కూడా ఈ జ్ఞానం అనేది అర్థం కాలేదు అంటున్నారు. బాబాని జ్ఞాపకం చేయాలి, ఆ స్థితి రావట్లేదు ఇంకా. బాబ్ జాన్తే హే నిశ్చయ కిస్కో కహా జాతా హై. అభీ తో కోయి 1-2% भी ముష్కిల్ బాప్ కో యాద్ కర్తే హై. మరి బాబాకు తెలుసు అసలు నిశ్చయం ఉన్న పిల్లలంటే ఏంటి, నిశ్చయం అంటే ఏంటి చూస్తున్నారంట బాబా. అసలు ఎంత జ్ఞాపకం చేస్తున్నారు, ఎంత జ్ఞాపకం చేస్తున్నారు, మనం ఎంత జ్ఞాపకం చేస్తున్నామంట బాబా దృష్టిలో. మన దృష్టిలో 80%, 60%, 50% ఎంతో చెప్పండి, ఎవరిదాళ్ళు సుమారుగా చెప్పండి. సుమారుగా ఇంకా 2 గంటలు కాదు, రోజంతట్లే సుమారు ఎంత శాతం చేసుంటారు, చేస్తున్నారు సహజంగా. 2-3 గంటలు అంటే ఎన్ని శాతం అంటే 30%, 3 గంటలు అంటే పోనీ 20-25% అనుకోండి. ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పండి. 2 గంటలు చేస్తున్నాం సుమారుగా అంటే ఓ 15-20%, 15-20% 2 గంటలు అంటే సరే 24 గంటలు కదా. 24 గంటల్లో 2 గంటలు అంటే అంటే ఓ 10%. అచ్చా బాబా అంటున్నారు ఇప్పటి వరకు ఇంకా 1%, 2% వరకే వచ్చారు పిల్లల యోగంలో అంటున్నారు బాబా. మళ్ళీ యహా బేటే బాబా దృష్టిలో ఎంత పర్సెంట్కి వచ్చామంటే 1%, 2% అంట. మళ్ళీ యహా బేటే బాబ్కే సాత్ వహలవ్ నహీ రెహతా. బాబా మీద ఎంత ప్రేమ ఉంటే అంత జ్ఞాపకంలో పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇక్కడ ఎదురుగా వచ్చి మరి కూర్చుంటారు కొంతమంది, అయినా కానీ బాబా దాంట్లో కానీ మళ్ళీ లెక్కేస్తారంట. బాబా దగ్గర వచ్చి కూర్చున్నా కూడా ఎంత పర్సెంటేజ్ ఉంది, 2% ఉందా, 3% ఉందా అని లెక్కేస్తారంట. బాబా అంటున్నారు ఒకటి అదృష్టం, రెండోది ప్రేమ కావాలి. ముందు బాబా మీద ప్రేమ ఉంటేనే బాబా మీద మనసు స్థిరమైపోతుంది. పరంధామంలో బాబా ఉన్నారు, నేను కూడా ఆత్మని పరంధామ వాసిని, అంత నిశ్చయం అయిపోయిందా, అంత అదృష్టం అనేది తయారు చేసుకుంటారు. అదృష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఏముండాలంట, అదృష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. బాబ్ సే లవ్ హో తో సమझे हमको కదం కదం పర్ శ్రీమత్ పర్ చల్నా హై. ప్రేమ అంటే ఏంటో తెలుసా అంటున్నారు బాబా. ప్రతి అడుగు శ్రీమతం మీద వెయ్యాలి అనుకోవడమే ప్రేమ. హమ్ విశ్వకే మాలిక్ బంతే హై. బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను తయారవ్వాలి అని. దేహి అభిమాని అవ్వడంలో చాలా శ్రమ ఉన్నది.
ఆత్మగా భావించి అతి ప్రియమైన బాబాని జ్ఞాపకం చేయాలి. ఇదేమి చిన్న మిల్లు కాదు అంటున్నారు బాబా. उनके चेहरे में भी रौनक आ जाए. कन्या शादी करती है तो जेवर आदि पहनती है तो चेहरे में एकदम खुशी आ जाती है. బాబా అంటున్నారు మరి అంత సంతోషం, అంత నిశ్చయం అవ్వడం అంటే చిన్న విషయం అనేది కాదు అంటున్నారు. అంటే నిశ్చయం అయితే మొహంలో ఆ కళ కనిపించాలి కదా అంటారంట బాబా. చూడండి, కుమారికి ఎంతో మంచి చోట తీసుకెళ్ళి వివాహం చేసి అన్ని నగలు వేసి అంతా పంపిస్తే ఆ మొహం చూడండి ఎలా వెలిగిపోతూ ఉంటుంది అంటున్నారు బాబా. మరి మీకు అలా వెలుగుతుందా? బాబా దొరికారు, నేను సత్యుగంలోకి వెళ్తున్నాను అని అంత సంతోషంతో మొహం వెలుగుతుందా అంటున్నారు బాబా. మొహం వెలుగుతుంది అంటే నిశ్చయం ఉన్నట్టంట, మొహం వెలగట్లేదంటే నిశ్చయం లేనట్టు అంటున్నారు బాబా. ఇంకా ఆత్మాభిమానిగాను అవ్వలేదు, నేను వెళ్తున్నాను అనే సంతోషం కూడా లేదు. బాబా అంటారు, యహా సాజన్కో యాద్ హీ నహీ కర్తే. ప్రియుడైన బాబాతో అంత ప్రేమ రావట్లేదు అంటున్నారు బాబా. షకల్ ముర్జాయి హుయి రెహతీ హే. బాబా ప్రియుడు, నేను ఆత్మ ప్రియురాల్ని, బాబాతో పాటు నేను ఇంటికి వెళ్ళాలి, సత్యుగంలో రావాలి, ఎంత సంతోషంగా ఉండాలి. అలా సంతోషం లేదు అని ముడుచుకొని పోయింది అంటే బాబా అంటారు, వీళ్ళకి సంతోషమే లేదు అసలు నాతో రావడానికి, వీళ్ళకి పురుషార్థమైనదే నచ్చట్లేదు. బాబా అంటారు, ఎంత ముడిచిపోయి ఉంటుందంటే కొంతమంది మొహం అడగమాకండి అంటున్నారు బాబా. తో యహ చెహరా ఖుష్నుమా హో జాతా హై. బాబా అంటున్నారు, మొహం ఎంత సంతోషంతో వెలిగిపోవాలి. మీకు ఎవరు లభించారు? అందరికంటే ఉన్నతమైనటువంటి పరమాత్మ ప్రియుడు లభించారు. మరి జన్మల కోసం ఎవరి కోసం వెతికారు? బాబా కోసమే కదా. ఎప్పుడు దొరికారు? ఇప్పుడు దొరికారు. మరి దొరికితే ఎంత సంతోషం ఉండాలి? బాబాతో వెళ్ళడానికి ఎంత సంతోషం ఉండాలి? బాబా నువ్వు దొరుకు బాబా, నేను మాత్రం మొహం ముడుచుకొని ఉంటాను అని చెప్పారా బాబాకి? బాబా నువ్వు దొరికేదాకా పిలుస్తాను, దొరికాక మాత్రం మొహం ముడుచుకొని ఉంటానని చెప్పారా బాబాకి? చెప్పలేదు కదా. బాబా అంటున్నారు ఆ సంతోషం ఏది అంటున్నారనమాట. कोई को तो शादी के बाद भी शक्ल मुर्दे जैसी रहती है, किस्म किस्म के होते हैं, कोई तो दूसरे घर में भी जाकर मूंछ पड़ती है, यहाँ भी ऐसे है. బాబా అంటున్నారు, కొందరైతే అదృష్టవంతులుగా ఉన్నారనుకోండి, ఎంతో సంతోషంతో వెలుగుతారు. కొందరైతే చూడండి తర్వాత కూడా ముఖం ముడుచుకొని ఉంటుంది, ఇంకొక ఇంట్లోకి వెళ్ళాక కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. బాబా జ్ఞాపకం చేయడంలోని శ్రమ ఉన్నది. అతీంద్రియ సుఖం అడగాలంటే గోపి వల్లభని గోపికలను అడగండి అంటారు. तो गोपी समझना और निरंतर बाप को याद करना. ఆ గోపికని నేనే, ఆ గోపి వల్లభుడి గోపికలం మేమే అని చెప్పి అంత గోపి వల్లభుడైన పరమాత్ముడిని జ్ఞాపకం చెయ్యాలి. ఆ స్థితి రావాలి. గోపికలు ఎట్లయితే చెప్తారు కదా, గృహస్థంలో ఉన్నా కానీ గోపి వల్లభుడి యొక్క మురళీనాదం వినంగానే శరీర భ్రాంతి కూడా మర్చిపోయి పరిగెత్తారు అంటారు కదా. అట్లా అంత ప్రేమ నాకు ఉందా లేదా అనేది మీరే చూసుకోవాలి. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బాబా వచ్చారు, బాబా వారసత్వం ఇస్తున్నారు, దీనిలోనే మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణ 84 జన్మలు పూర్తి చేసుకున్నారు. బాప్నే అంతమే ఆఖరు ఉన్హంకో రాజయోగ్ సిఖాకర్ రాజా. ఇది బాబా అంతిమంలో వస్తారు, రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని ఇవ్వడం కోసమే కదా. లక్ష్మీనారాయణ యొక్క చిత్రం అన్నిటికంటే నెంబర్ 1 ఉన్నది. వీరు ముందు జన్మలో మరి ఎలాంటి కర్మ చేసి ఉంటారు, అది బాబా నేర్పించిందే కదా. మరి బాబా వచ్చి ఎలాంటి కర్మలు నేర్పిస్తున్నారు? మన్మనాభవగా ఉండండి, పవిత్రంగా ఉండండి, ఎలాంటి పాపకర్మ చేయొద్దు. ఇప్పుడు స్వర్గానికి యజమానిగా అవ్వాలి. పుణ్యాత్మలు మీరున్నారు. అర్ధకల్పం మాయా రావణుడు మీతో పాపమే చేయించాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను ఏ పాపం చేయలేదు కదా, పుణ్యం యొక్క పని చేస్తూ ఉన్నామా? గుడ్డి వాళ్ళకి ఎంతమందికి మేము దారి చూపించాం, 3వ కన్ను ఇచ్చారు. బాబా అంటారు మన్మనాభవ అని. మరి ఎవరు అనేది? శ్రీకృష్ణుడు కాదు కదా, పరమాత్ముడు చెప్తారు. పరంపిత పరమాత్ముడే మన్మనాభవ అన్నారు. అంటే ఒక్క నన్నే జ్ఞాపకం చెయ్యండి అని. కాబట్టి కృష్ణుడు చెప్పారు అనడానికి, పరమాత్ముడు చెప్పారు అనడానికి రాత్రి పగలంతా తేడా ఉంది. శివ జయంతితో పాటే గీతా జయంతి. పరమాత్ముడు రాగానే జ్ఞానాన్ని వినిపిస్తారు. గీతా జయంతి తర్వాత కృష్ణ జయంతి. మీకు తెలుసు భవిష్యత్తులో మేము ప్రిన్సెస్గా అవుతాము. బెగ్గర్ నుండి ప్రిన్స్గా కావాలి. ఏం ఆబ్జెక్ట్కి? రాజయోగ్కి హే. ఈ లక్ష్యం అనేదే రాజయోగము. మీరు రుజువు చేసి చెప్పండి. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు,
నిరాకారుడు. అలాగే సర్వవ్యాపి అనేది కూడా ఎగిరిపోవాలి. సర్వుల సద్గతి దాత పతిత పావనుడు కానీ సర్వవ్యాపి కాదు. అందరి విముక్తి దాత. సర్వవ్యాపి ఎలా అవుతారు? అందరినీ విముక్తి చేసేవారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం తెలియట్లేదు అంటున్నారు. ధర్మకే బారేమే జో ఆతా హే బోల్ దేతే హే. ధర్మం గురించి కూడా ఏదొస్తే అదే మాట్లాడతారు. ముఖ్య ధర్మ హే తీన్. దేవీ దేవతా ధర్మతో ఆధాకల్ప్ చల్తా హే. ముఖ్య ధర్మాలే 3. దేవతా ధర్మమేమో అర్ధకల్పము. తర్వాత మరి బాబా బ్రాహ్మణ్ దేవతా క్షత్రియ ధర్మ స్థాపన చేస్తున్నారు. ఈ భగవంతుడే వచ్చి ఇలా స్థాపన చేస్తారనేది ఎవరికి తెలియదు. సత్యుగం అంటే లక్షల సంవత్సరాలు అని చెప్పేస్తారు. అంటే సనాతన దేవీ దేవతా ధర్మము అంటే లక్షల సంవత్సరాలు అంటారు. సబ్సే ఊంచ పరంతు వహ అప్నే ధర్మకు భూల్ ఇర్రిలీజియస్ బన్ పడే హే. అన్నిటికంటే శ్రేష్టమైన ఉన్నతమైన ధర్మమే దేవతా ధర్మం, సనాతన దేవతా ధర్మం. కానీ తమ ధర్మం ఏంటిది అని మర్చిపోయి ఎలా అయిపోయారు? అధర్మీగా అయిపోయారు. క్రిస్టియన్ లోग अपने धर्म को नहीं छोड़ते. వేరే ఏ ధర్మం వాళ్ళు ఇలా అవ్వరు. క్రిస్టియన్స్ వాళ్ళ ధర్మం పట్టుకొని వదలలా, ఇస్లామ్స్ వాళ్ళ ధర్మం పట్టుకొని చివరి వరకు వదలరు. బౌద్ధులైనా ఎవరైనా వాళ్ళ ధర్మం పట్టుకొని వదలరు. కానీ దేవతా ధర్మం వాళ్ళు మా దేవతా ధర్మం అనేదే వదిలేసి హిందూ ధర్మం అని పట్టుకున్నారు. క్రైస్తవ ధర్మస్థాపకుడు అని చెప్తారు క్రిస్టియన్ ధర్మం వాళ్ళు. వాళ్ళ ధర్మస్థాపకుని వాళ్ళు వదలరు, వాళ్ళ ధర్మాన్ని వదలరు. ఇస్లామీ, బౌద్ధ, క్రిస్టియన్ ఇవి ముఖ్యమైన ధర్మాలు. బాకీతో ఛోటే ఛోటే బహుత్ హై. ఇంకా చిన్న చిన్నవి ఎన్నో ఉన్నాయి. కహాసే వృద్ధి హుయి యహ కోయి నహీ జాంతా. ఇవన్నీ ఎలా వృద్ధి అయినాయో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మొహమ్మద్కు అభి థోడా సమయ హువా. ఇస్లామీ పురాణీ హే, క్రిస్టియన్ బి మషహూర్ హే. మొహమ్మద్ పేరు మీద ముస్లిం ధర్మం అంటారు. లేకపోతే అసలైతే ఇస్లాం పాతది, మళ్ళీ మొహమ్మద్ పేరు మీద ముస్లిం ధర్మము అంటారు. మొహమ్మద్ అంటే తర్వాత వచ్చిన ఆయన. ఇస్లాం ధర్మం అంటే ఫస్ట్ ఇబ్రహీం వచ్చినప్పుడు స్థాపన చేసింది. క్రిస్టియన్ ధర్మం ఉందనుకోండి, వాళ్ళ ధర్మం వాళ్ళకి ప్రసిద్ధం. మిగిలినటువంటివి ఎన్నో చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఎవరి ధర్మం అనేది వాళ్ళది. భిన్న భిన్న ధర్మాలు, భిన్న భిన్న పేర్లు. బాబా అంటారు ముంజ్ గయే హే యహ నహీ జాంతే ముఖ్య ధర్మశాస్త్ర హి 4 హే. ముఖ్యమైన ధర్మశాస్త్రాలే 4. దాంట్లో కూడా డీటిజం, దేవతా ధర్మం ఫస్ట్. మరి చూడండి, మళ్ళీ డీటిజం స్థాపన అవ్వాలంటే ఫస్ట్ బ్రాహ్మణులు కావాలి కదా. దాంట్లోనే డీటిజంలోనే దేవతా ధర్మంలోనే బ్రాహ్మణిజం కూడా వచ్చేసింది. అంటే ఫస్ట్ బ్రాహ్మణులు అయ్యి తర్వాత దేవతలు అవ్వాలి. బ్రాహ్మణ్స్ దేవత, దేవతలు ఏమవ్వాలి? క్షత్రియులు. దేవతాసు క్షత్రియులు. గాతేహైన బ్రాహ్మణ దేవతాయ నమః. బ్రాహ్మణ దేవతలకు నమస్కారం అంటారు కదా. పరంపిత బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాల స్థాపన ఇప్పుడే చేస్తున్నారు. కాబట్టి అక్షర్ హే పరంతు పడితే ఐసే హే జైసే తోతే. బాబా అంటారు పిల్లలు ఇవన్నీ చదువుతారు. బ్రాహ్మణ దేవతాయ నమః ఇవన్నీ అంటారు. పరమాత్ముడే బ్రాహ్మణుల్ని దేవతలను క్షత్రియుల్ని సృష్టించారు అంటారు. కానీ బాబా అంటున్నారు చిలక పలుకులు చిలక చదువుతుంది అలా చదువుతారు. లోపల మాత్రం ఏమీ అర్థం తెలియకుండా పైకి మాత్రం చదువుతూ ఉంటారనమాట. ఇది ముళ్ళ అడవి. భారతదేశం ఏమో గార్డెన్ ఆఫ్ ఫ్లవర్ అంటే పూల తోటగా ఉండేది అంటే అది కూడా ఒప్పుకుంటారు. కానీ ఎప్పుడు ఎవరు తయారు చేశారు? అసలు పరమాత్ముడు ఎవరు? ఇవన్నీ అర్థం తెలియట్లేదు. అర్థం తెలియక, తండ్రి గురించి తెలియక అనాథలుగా అయిపోయారు. ఇప్పుడు మరి గొడవలు, పోట్లాటలు. భక్తి మే ఖుష్ హోతే రహతే హే. భక్తి చేసుకోవడం, ఆ భక్తిలోనే సంతోషపడ్డం. ఇప్పుడు బాబా వచ్చారు వెలుగును తీసుకురావడానికి. సెకండ్లో జీవన్ముక్తులుగా తయారు చేస్తున్నారు. జ్ఞానాంజనం సద్గురువు ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనము అంటారు. మీకు తెలుసు మేము వెలుగులో ఉండేవాళ్ళం. బాబా 3వ నేత్రాన్ని ఇచ్చారు. బల్ దేవీ దేవతాంకో తీసరా నేత్ర దిఖాతే హే పరంతు అర్ధ నహీ జాంతే. దేవతలకు 3వ కన్ను ఉన్నట్లు చూపిస్తారు. కానీ ఎక్కడ వస్తుంది అది? ఇప్పుడు బ్రాహ్మణులు అయినప్పుడే 3వ కన్ను ఉంటుంది. దేవతలుగా అయ్యాక 3వ కన్నుతో విషయమేమీ ఉండదు. 3వ నేత్రం మీకుంది అంటున్నారు బాబా. వాళ్ళేమో దేవతలకు ఉన్నట్లు చూపించారు. బ్రాహ్మణంకి కోయి బాత్ నహీ ఉస్మే తో ఫిర్ కౌరవ పాండవ ఆదికి లడాయి ఘోడే గాడి ఆది లిఖదీ హై. కౌరవులు పాండవులు ఇలా రాసేశారు. మళ్ళీ గుర్రాల బండి, భగవంతుడు బండి నడిపిస్తారు ఇలా రాశారు. బండి కాదు నడిపించేది, రథాన్ని నడిపించడం అంటే శరీరాన్ని నడిపించడం. రథం అంటే గుర్రాల రథం అనుకున్నారు వాళ్ళు. శరీరాన్ని రథం అంటారని కూడా అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి మీరు చెప్పొచ్చు హమ్ శాస్త్రకో మాన్తే క్యూ నహీ హై జాన్తే సబ్ భక్తికి సామగ్రి హై. శాస్త్రాలు ఒప్పుకోరా అంటే ఒప్పుకుంటాం. అదంతా భక్తి నేర్పించే శాస్త్రాలు అని ఒప్పుకుంటారు కదా. భక్తిని నేర్పిస్తాయి. ఇప్పుడు భక్తితో మీకు అవసరమేమీ లేదు. జ్ఞానము మరియు భక్తి 2 వేరువేరు. రావణ రాజ్యం నుండి భక్తి మొదలైంది. భారతవాసీలే వికారాల్లో పడిపోయాక దేవతలు కాస్త
వామ మార్గంలో వెళ్ళి ధర్మభ్రష్టం కర్మభ్రష్టం అయిపోయారు. హిందూ అని చెప్పుకుంటున్నారు, పతితంగా అయిపోయారు. పతిత్ కిస్నే బనాయా? రావణ్ణి. పతితంగా చేసింది ఎవరు? రావణుడు. రావణుడిని తగలపెడతారు, ఈ పరంపర నుండి వస్తుంది అంటారు. కానీ సత్యుగంలో రావణ రాజ్యమే లేదు అసలు. పరంపర నుండి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ తెలియదు. మాయ పత్తర్ బుద్ధిగా మార్చేసింది. పత్తర్ సే పారస్ బాబా హీ బనాతే హే. రాయి బుద్ధిగా అయిన వాళ్ళని మళ్ళీ దివ్య బుద్ధిగా బాబానే చేస్తున్నారు. ఐరన్ ఏజ్లోకి వచ్చేసారు. బాబా వచ్చి గోల్డెన్ ఏజ్ స్థాపన చేస్తున్నారు. బాబా అంటారు, బిడి ముష్కిల్ కిస్కి బుద్ధి మే బైఠతా హై. ఎంతో కష్టంగా ఎక్కుతాయి కొందరికి ఈ విషయాలు. తుమ్ కుమారియంకి అప్ సగాయి హోతీ హై. ఇప్పుడు మీకు కుమారీలు ఉన్నారనుకోండి, ఎవరితో ఎంగేజ్మెంట్ జరిగింది? ఆత్మకి పరమాత్ముడితో ఎంగేజ్మెంట్ జరిగింది. కాబట్టి పట్టప్రాణులుగా తయారు చేస్తున్నారు. సత్యుగంలోకి వెళ్ళారనుకోండి, మరి పట్టప్రాణులుగా తయారవుతారు. అనేక మంది రాణుల్ని తీసుకొచ్చేసారు అంటారు. తుమ్ ఆత్మ ఇంకో కహతే హే తుమ్ మీరే థే ఫిర్ తుమ్ ముఝే భూల్ గయే హో. మీరు నా వారే పిల్లలు, నన్ను మర్చిపోయారు అంటున్నారు బాబా. మళ్ళీ బాబా వారిని తెలుసుకొని బాబావారిగా అయ్యారు. మర్చిపోయి ఏమయ్యారంట? దేహాభిమానంలో పడిపోయి మాయవారిగా అయిపోయారు. బాబా అంటున్నారు, మరి అక్కడ ఏమని రాశారంట? అందరిని ఎత్తుకుపోయారు అంటారంట. బాబా అంటున్నారు, ఎత్తుకుపోయింది నేను కాదు, రావణుడు. ఎత్తుకుపోతే మళ్ళీ బాబా తెచ్చుకున్నారు, పిల్లల్ని తెచ్చుకున్నారు. బాబా ఎత్తుకుపోయారా? రావణుడు ఎత్తుకుపోయాడా? ఎవరి పిల్లలు? రావణుడి పిల్లలా బాబా పిల్లలా? మరి నేను ఎత్తుకుపోయారంటారు ఏంటి అంటున్నారు బాబా. భగవంతుడు ఎత్తుకుపోతారా? అవసరం ఏముంది? ఎత్తుకుపోయింది ఎవరు? రావణుడు. మామేకం యాత్కరు. అందుకనే బాబా మళ్ళీ తెచ్చేసుకున్నారంట. బాబా అంటున్నారు, ఒక నన్నే జ్ఞాపకం చేయండి. ఇదే కష్టమైన విషయం. అందరినీ మర్చిపోవాలి, ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. ఎంత కష్టమైనా చేయాల్సిందే. దేహాభిమానంలో వచ్చి మళ్ళీ మళ్ళీ వికర్మలు చేయకూడదు. దేహాభిమానంలో ఉన్నంతకాలం వికర్మలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆత్మ అభ్యాసం చేయండి, ఆత్మ ప్రాక్టీస్ చేసి బాబాని జ్ఞాపకం చేయాలి. కాబట్టి దేహాభిమానంలో ఎన్ని జన్మల నుండి ఉన్నారు? బాబా అంటున్నారు, మరి కొండ బాగా నిండిపోయిందా? పాపాల కొండ అంటున్నారు అనమాట. 63 జన్మలు ఏం నింపుకున్నారంట? పాపాల కొండ నింపుకున్నారంట. ఎవరంకో రాస్తా బతానేకే బదులే ఖుద్ హీ భూల్ జాతే హే. బాబా అంటున్నారు, సరే అన్ని జన్మలు పాపాల కొండ నింపుకున్నాం కదా, ఇప్పుడైనా పుణ్యాత్మగా అవుదాం అనుకొని ప్రయత్నించరంట. వేరే వాళ్ళకి దారి చూపించమంటే మళ్ళీ వీళ్ళే పడిపోతూ ఉంటారు, బాబాని మర్చిపోతూ ఉంటారు. బాబా అంటున్నారు, ఆల్రెడీ పాపాల కొండ నిండిపోయాకే కదా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాబాని మర్చిపోతే మళ్ళీ ఎంత దుర్గతిలోకి వెళ్ళిపోతారు. ఎంతో ఉన్నతమైన గమ్యం. ఎక్కితే వైకుంఠ రసము, పడిపోతే పిండి పిండి అయిపోతారు. రాజ్యస్థాపన జరుగుతుంది. ఇస్మే ఫర్క్ దేఖో కితనా పడి జాతా హై. బాబా అన్నారు, పిండి పిండి అయిపోతారంటే ఏంటి అర్థం? పిండి అయిపోతారా ఏంటి? దుఃఖం అంత అనుభవించాలి అని అర్థం. పిండి అయిపోతారంటే పిండి అయిపోతారేంటి? పొందితే సుఖం అంత చూస్తారు, పడిపోతే దుఃఖం కూడా అంతే చూస్తారనమాట. అన్ని రెట్లు చూడాల్సి వస్తుంది. బాబా అంటున్నారు, ఇక్కడ కూడా కొందరు చదువుకొని ఆకాశం అంత ఎత్తెదిగారు అంటారనమాట. కొందరేమో పాతాళానికి పడిపోయారు అంటారనమాట. బుద్ధి డల్ హోతీ హై తో పడ్ నహీ సక్తే. బుద్ధి అనేది సరిగా పనిచేయకపోతే ఏమవుతారు? పాతాళానికి పడిపోయారు అంటారు. कोई कहते बाबा हम सबको समझा नहीं सकते. कहता हूँ अच्छा सिर्फ अपने को आत्मा समझो. కొంతమంది అంటారు, బాబా నాకేం చెప్పడం రాదు. ఏమైనా చెప్పడం వస్తే ఆకాశం అంత ఎత్తెదుగుతారు. సరే ఏం చెప్పడం రాకపోతే కనీసం మీరు ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేసినా ఎంతో కొంత సుఖాన్ని పొందుతారు. ఎంతో కొంత ఇస్తాను పిల్లలు అంటారు. అయినా రాకపోయినా పర్వాలేదు, ఆకాశం అంత ఇస్తానంటారా బాబా? ఏదో ఒకటి ఇస్తారు అని అంటారు కదా. బాగా మాకు ఫస్ట్ క్లాస్ మార్కులు రావు బాబా, నాకు 95 మార్కులు 99 మార్కులు రావు అంటే వద్దులే, స్కూల్కి వెళ్ళమాక ఇంట్లో కూర్చో అంటారా? ఏమంటారు? ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే, చదువుకో, ఏదొస్తే అదే 10 వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది కదా అని అంటారనమాట. కొన్ని 60 మార్కులు వచ్చినా, 40 మార్కులు వచ్చినా, 50 మార్కులు వచ్చినా ఏదో ఒకటి అయితే వస్తుంది కదా, అసలు ఏం రాకుండా ఉండదు కదా. అట్లాగే సత్యుగంలో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఉన్నతమైన పదవి రాకపోతే, మీకు ఎవరికి చెప్పడం రాకపోతే మీకు ఉన్నతమైన పదవి రాదు అంటున్నారు బాబా. కాబట్టి మీరు జ్ఞాపకం చేయాలి, ఇతనితో కూడా జ్ఞాపకం చేయించాలి. అప్పుడే పాపాలు వినాశనం అవుతాయి. జ్ఞాపకం తప్ప సుఖధామానికి వెళ్ళలేరు. 21 జన్మల వారసత్వం నిరాకార బాబా నుండే లభిస్తుంది.
మిగిలినంతా అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేవారే. కొందరు చూడండి, నాకు ఇప్పటికిప్పుడు ఈ కోరికలు తీరాలి, ఆ కోరికలు తీరాలి, రిద్ధి సిద్ధి యొక్క మరి వాళ్ళు ఎవరైనా దొరికారనుకోండి, వాళ్ళు ఆశీర్వదించితే అది జరుగుతుందంట, ఇది జరుగుతుందంట, లాటరీ దొరుకుతుందంట అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచన కూడా ఉంటూ ఉంటాయి. దాని మీద నమ్మకం పెట్టేసుకుంటూ ఉంటారనమాట. చూడండి, ఇలాంటి రిద్ధి సిద్ధి వాళ్ళ మూలంగా అంటే మంత్రతంత్రాలు అల్పకాలికమైన సిద్ధి మూలంగా ఒక 2 కోట్లు వచ్చినాయి, 4 కోట్లు వచ్చినాయి అని అన్నారనుకోండి, ఇంకా వాళ్ళ మహిమ అనేది చేయడం మొదలు పెడతారు. కానీ బాబా అంటున్నారు, ఇదంతా కూడా దేనికోసము అంటే అల్పకాలికమైన దానికోసమే అంటున్నారు బాబా. కాబట్టి పరంతు మనిషి నహీ జాంతే దోష్ భీ నహీ దే సక్తే అల్పకాల కేలి సుఖమే హీ ఖుష్ హో జాతే హే. మనుషులకి ఇవన్నీ తెలియదు, అయినా వాళ్ళనని ఏం లాభం ఉంది. కొంతమందికి ఈ డబ్బు కావాలి, అవి కావాలి అని అల్పకాలికమైన సంతోషాల వెనకే పరిగెడుతూ ఉంటారు. ఒకవేళ మాకు ధనం వచ్చింది అనుకోండి, ఇంకా అదే చాలు అనుకుంటారనమాట. బాబా తుమ్ బచ్చోं को రాజయోగ సిఖలాకర్ స్వర్కి బాద్షాహీ దేతే హే. మీకు బాబా రాజయోగం నేర్పించి ఏమిస్తున్నారు? 2 కోట్లు 3 కోట్లు లాటరీ కాదు కదా, స్వర్గం యొక్క రాజపదవి ఇస్తున్నారు. మీకు ఇచ్చే పదవి ముందు, మీరు నేర్చుకునే రాజయోగం ముందు ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు ఉంటే ఒక లెక్క. ఎంత సహజంగా బాబా అన్నీ చెప్తున్నారు. तो कोई तो बिल्कुल समझा नहीं सकते, कोई समझते भी है परंतु योग पूरा ना होने के कारण तीर नहीं लगता है. కొందరైతే అసలు చెప్పలేరు, కొందరైతే పూర్తిగా అర్థం చేయించలేని కారణం, యోగం లేని కారణంగా ఏమవుతుందంటే బాణం తగలదు. కొందరు దేహాభిమానంలో వచ్చి పాపాలు చేస్తూ ఉంటారు. యోగం చాలా ముఖ్యమైనటువంటిది కదా. యోగ బలం ఉండాలా వద్దా? ఊరికే జ్ఞానం చెప్తే కూడా సరిపోదు. యోగ బలంతో మరి కూడా ఉంటేనే విశ్వానికి యజమానిగా అవుతారు. ప్రాచీన రాజయోగం ఇప్పుడు బాబానే వచ్చి నేర్పిస్తున్నారు ఈ విషయాలన్నీ. యాదికి యాత్ర బड़ी अच्छी है, तुम ड्रामा देख कर आओ तो बुद्धि में सारा सामने आ जाता है, तो कोई को बताने में टाइम लगेगा. यह भी ऐसे है बीज और झाड़, यह चक्र बड़ा క్లియర్ హే. బాబా అంటారు, మొత్తం జ్ఞానం అంతా అర్థం చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఒక సినిమా చూసారనుకోండి, అదంతా మీకు అర్థమైపోయింది అనుకోండి, మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చేస్తుందా రాదా? దీంట్లో ఇది ఉంది, ఇది తర్వాత ఇది జరిగింది, దీని తర్వాత ఇది అని అంతా గుర్తొస్తుంది కదా. వేరే వాళ్ళకి మొత్తం చెప్పాలి అంటే కొంచెం కష్టం, కానీ ఎవరి వాళ్ళకి అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా అంటున్నారు. బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ అంతా వస్తుంది. కాబట్టి బీజము మరియు వృక్షం, ఈ సృష్టి డ్రామా కూడా అంతే. చక్రం అంతా క్లియర్గా ఉంది కదా, ఈ సృష్టిలో ఎలా చక్రం తిరుగుతుంది. తర్వాత ఆత్మ శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి వచ్చి మళ్ళీ అదే దుఃఖధామంగా మారి మళ్ళీ శాంతిధామానికి వెళ్తుంది. కాబట్టి సెకండ్ యొక్క పని ఇదంతా అంటున్నారు బాబా. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మీరు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే అన్నీ కర్నేసే తుమ్ సబ్ కుచ్ జాన్ జాయింగే, అన్నీ తెలుసుకుంటారు. अच्छा, शिव बाबा तुम बच्चों को याद करते हैं, ब्रह्मा बाबा याद नहीं करते हैं, तो शिव बाबा जानते हैं हमारे सपूत बच्चे कौन कौन है. శివ బాబా పిల్లల్ని జ్ఞాపకం మరి చేస్తారు. బ్రహ్మా బాబా చేసే విషయం ఉండదు కదా. బ్రహ్మా బాబా కూడా ఎవరిని జ్ఞాపకం చేయాలి? శివ బాబాని జ్ఞాపకం చేయాలి. శివ బాబాని జ్ఞాపకం చేయాలా లేకపోతే పిల్లల్ని జ్ఞాపకం చేయాలా? మరి బాబాకి తెలుసు, శివ బాబాకి తెలుసు నా సుపుత్రులైన పిల్లలు ఎవరెవరు అని తెలుసా తెలీదా? సర్వీసబుల్ పిల్లలే సుపుత్రులు అంటారనమాట. బాబా అంటున్నారు కాబట్టి ఏ తోడి హీ కిస్కో యాద్ కరేంగే, ఇస్కి ఆత్మకో తో డైరెక్షన్ హైనా మామేకం యాద్ కరో. బ్రహ్మా బాబాకి ఎవరిని జ్ఞాపకం చేసేటువంటి ఆజ్ఞ లేదు. బ్రహ్మా బాబా కూడా ఎవరిని జ్ఞాపకం చేయాలి? శివ బాబాని జ్ఞాపకం చేయాలి. అచ్చా, मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. धारणा कोसम फर्स्ट पॉइंट, तकदीरवान बनने के लिए एक बाप से सच्चा सच्चा लव रखना है. అదృష్టవంతులు అవ్వాలంటే ఒక బాబాతో సత్యాతి సత్యమైన ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండడం అంటే ఏంటి అర్థము? బాబా యొక్క శ్రీమతం ప్రతి అడుగు ఫాలో చేయాలి, అంటే నడవాలి. అడుగడుగు శ్రీమతం మీదే నడవాలి. ఆత్మాభిమానిగా జ్ఞాపకం చేయమన్నారు అనుకోండి, అలాగే చేయాలి. అంతేకాని శ్రీమతం అనేది తప్పకూడదు. సెకండ్ పాయింట్, రోజు పుణ్య కా కామ్ అవశ్య కర్నా హై.
రోజు పుణ్యం యొక్క కార్యము తప్పకుండా చేయాలి. అన్నిటికంటే పెద్ద పుణ్యం ఏంటి? బాబా పరిచయాన్ని ఇవ్వడం, బాబాని జ్ఞాపకం చేయడం, అందరికీ బాబా జ్ఞాపకం కలిగించడం. वरदान अपनी दृष्टि वृत्ति के परिवर्तन द्वारा सृष्टि को बदलने वाले साक्षात्कार मूर्त भव. తమ దృష్టి వృత్తి పరివర్తన ద్వారా సృష్టిని మార్చేటువంటి సాక్షాత్కార మూర్తులుగా కండి. अपनी वृत्ति के परिवर्तन से దృష్టి को దివ్య बनाओ. మీ వృత్తి యొక్క పరివర్తనతో దృష్టిని దివ్యంగా చేసుకోండి. దృష్టి ద్వారా అనేక ఆత్మలకు యథార్థ రూపం, యథార్థమైన ఇల్లు, యథార్థ రాజధాని मरी कनिपिस्तुंदी. ऐसे यथार्थ साक्षात्कार कराने के लिए वृत्ति में जरा भी देहाभिमान की चंचलता ना हो. అలా ఇతరులకి యథార్థమైన పరిచయం లభించాలి అంటే మీ దృష్టిలో కొంచెం కూడా మీ వృత్తిలో దేహాభిమానం అనే చంచలత ఉండకూడదు. వృత్తికే సుధార్సే దృష్టి దివ్య బనావు. వృత్తిని బాగు చేసుకోవడం ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకోండి. అప్పుడే సృష్టి పరివర్తన జరుగుతుంది. देखने वाले अनुभव करेंगे कि यह नयन नहीं लेकिन यह एक जादू की डिब्बियाँ हैं. చూసిన వాళ్ళు ఏమని అనుభవం చేసుకుంటారు? ఇవి నయనాలు కాదు, ఇవి జాదు యొక్క డబ్బాలు అని. यह नयन साक्षात्कार के साधन बन जाएंगे. ఈ నయనాలు సాక్షాత్కారానికి సాధనంగా అవుతాయి. స్లోగన్ सेवा के उमंग उत्साह के साथ बेहद की वैराग्य वृत्ति ही सफलता का आधार है. సేవా ఉమంగ ఉత్సాహంతో పాటు బేహద్ వైరాగ్య వృత్తిని సఫలతకు ఆధారము. అలాగే ఏప్రిల్ నెల అవ్యక్త ఇషారే महान बनने के लिए मधुरता और नम्रता का गुण धारण करो. మహానంగా అవ్వాలి అంటే మధురత, నమ్రత గుణాన్ని ధారణ చేయండి. मधुरता के गुण को धारण करने वाला यहाँ भी महान बनता है और वहाँ भी మర్తబా పాతా है. మధురతా గుణం ధారణ చేసేవారు ఇక్కడ కూడా మహానంగా అవుతారు, అక్కడ కూడా పదవిని పొందుతారు. మధురతా వాलों को सभी महान रूप से देखते हैं. మధురత ఉన్నవారిని అందరూ మహానమైన వారిగా చూస్తారు. మధురతా విశేష గుణము ప్రతి పిల్లల్లో ఉండాలి. మధురతా హీ మధు జిస్కే సాత్ హై ఉన్హే హర్ కార్య మే సఫలతా హీ సఫలతా హై. మధురత అనేటువంటి తేనె ఎవరి దగ్గర ఉంటుందో వారి ప్రతి కార్యంలోనూ సఫలతనే సఫలత. వారి జీవితంలో అసఫలత అనేది సమాప్తం అవుతుంది. ఏం గుణం ధారణ చేయాలి అంటే మధురత, నమ్రత గుణాన్ని ధారణ చేస్తే ఎలా అవుతారు? మహానంగా అవుతారు. ఏం గుణం ధారణ చేయాలి? నమ్రత. ఈ రెండు గుణాలు వస్తే ఎలా అవుతారు? మహానంగా అవుతారు. అచ్చా, స్వమానము ఇదే స్వమానం తీసుకుందాము, వేరేగా తీసుకుందాము. మధురత, నమ్రత గుణాన్ని ధారణ చేసే మహానమైన ఆత్మ. మధురత, నమ్రత గుణాన్ని ధారణ చేసిన మహాన్ ఆత్మ. గుణాన్ని, మధురత, నమ్రత గుణాన్ని ధారణ చేసిన మహానమైన ఆత్మను, ధారణ చేసిన మహాన్ ఆత్మను. మధురత, నమ్రత ధారణ చేసి అటెండెన్స్ बीके सुनीता के, बीके सत्यवत के, बीके गणेशन्य, बीके कृष्णवेणी के, बीके चंचन्य, बीके रेड्डी गौरी नायडन्य, बीके लक्ष्मी के चलवादे, बीके मल्लेश्वरी के, बीके कुमार के ओलेट ఫోన్లో వినేవారు. బీకే బైడమరి లక్ష్మీదేవి అక్కే, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే అన్నపూర్ణక్కే, బీకే అనంతలక్ష్మక్కే, బీకే హేమలత అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య. ఈరోజు ముళ్ళు ఆన్లైన్లో విని వంశాంతరం రాసిన వారు బీకే బి రామారావు అన్నయ్య, బీకే మల్లేశ్వరక్కే, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే టీవీ సత్యనారాయణ అన్నయ్య, వేగేశ్వరపురం అన్నాసారు, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే విజయలక్ష్మి అక్కయ్య ఎల్, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే రాజా అన్నయ్య పి, బీకే త్రివేణి అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే రాణి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్యకి, బీకే చిత్తపులి పాద అనేడితో, బీకే గణేష్ అన్నయ్య సిహెచ్.